ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని ప్రతిదినము నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మనం కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేద్దామండి. నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, యేసయ్యా మీ నామానికి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, నా ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, నిత్యుడగు తండ్రివి, మీకు స్తోత్రం. మమ్మల్ని స్వస్థపరచు దేవుడు నీవేనాయనా. మా కొరకు సిలువలో నీ ప్రాణాన్ని పెట్టిన దేవా మీకు స్తోత్రములు. మా కొరకు మీరు కాచిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో నాయనా, మేము నాయన మీ సన్నిధిలో మా దోషములు ఒప్పుకున్నప్పుడు ప్రభా, ఇదిగో నీవు నమ్మదగిన వాడివి, నీతిమంతుడివి కదా యేసయ్య తండ్రి. ఇదిగో నాయన మా దోషములు, మా విధేయతలు క్షమించండి ప్రభా. దేవా, ఈ దినము నాయన కిడ్నీ సమస్యలతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయుచుండగా ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే నాయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా, దేవా, ఆ బిడ్డలందరికీ మీ నామంలో స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవా, కిడ్నీ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు ప్రభా, కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్నారు అయా. ఒక కిడ్నీ, 2 కిడ్నీలు చెడిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. అయా, డయాలసిస్ పేషెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవాని బిడ్డల్ని మీరు స్వస్థపరచండి నాయన. అయా, మీ సన్నిధిలో నాయన ఇదిగో ప్రభా, బిడ్డలందరూ నాయన యథార్థ హృదయంతో ప్రార్థిస్తుండగా ప్రభా, ప్రతి బిడ్డకి మీరు స్వస్థత దయచేయండి నాయన. ఇదిగో మేము ప్రార్థిస్తుండగా ప్రభా, నీ ఆత్మ కార్యము మీ నామంలో జరుగునుగాక అని వేడుకుంటున్నాం యేసయ్య తండ్రి. మీ యొక్క శక్తి వారి నరనరాల్లో ప్రవహించునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసయ్య మీకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, ప్రతి చీకటి కార్యాన్ని మీ నామంలో బంధిస్తున్నాం ప్రభా. యేసయ్య, ప్రతి బిడ్డని మీరు దర్శించువా దేవా. ఇదిగో నిస్సహాయ స్థితిలో ఉన్నారు ప్రభా. ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల నాయన ఎంతో సఫర్ అవుతున్నారు ప్రభా. అయా తండ్రి, ఆ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి వచ్చే నాయన నడువు నొప్పిని తగ్గించండి ప్రభా. కిడ్నీ సమస్య వల్ల వారి కాళ్ళల్లో నాయన వాపులు వస్తూ ఉంటాయి ప్రభా, వాటిని స్వస్థపరచమని వేడుకుంటున్నానయ్యా. అయా నాయన తండ్రి, మీరు నాయన బిడ్డల్ని మీరు చూస్తున్న దేవుడు ప్రభా. నీకు మరుగై ఉన్న ఏది లేదు నాయన. నీ అరచేతుల మీద మమ్మల్ని చెక్కుకొని ఉన్న దేవుడు కదా ప్రభా. దేవా, ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మీ నామంలో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా మీకే స్తోత్రములు నాయన. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. బిడ్డల్ని దర్శించండి ప్రభా. దేవా, ఈ ప్రార్థన ఎవరైతే నాయన ఏకీభవిస్తున్నారో వారికి మీ నామంలో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, కనికరించండి నాయన. అయా తండ్రి, వారి కుటుంబాల్లో ప్రభా, అయా వారు ఎంతగా బాధపడుతున్నారో నాయన. అయా, వారి కుటుంబంలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ కుటుంబస్తులను మీరు ఓదార్చండి ప్రభా. దేవా, హాస్పిటల్స్లో నాయన ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి నాయన. అయా, కిడ్నీ సమస్య తీవ్రంగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా, మీరు కనికరించండి అయా. మా రోగముల కొరకే కదా ప్రభా మీరు సిలువలో నాయన ఇంకో మీ ప్రాణాన్ని త్యాగం చేసింది. దేవా, కనికరించువా తండ్రి, కనికరించువా ప్రభా. యేసయ్యా, ఇదిగో నాయన నిశ్చయముగా అతడు మన రోగములను భరించును అని చెప్పావు కదా నాయన. అయా, మా వ్యసనములను వహించిన దేవుడు నీవు కదా ప్రభా. దేవా, మా అతిక్రమల క్రియలను బట్టి నాయన గాయపరచబడిన వాడు కదా తండ్రి. మా దోషములను బట్టి నలగగొట్టబడ్డ దేవుడు నాయన. యేసయ్యా, ఇదిగో సిలువలో నాయన మీరు నలగగొట్టబడి నాయన మేము పొందాల్సిన శిక్షను నీవు పొందావు ప్రభా. అయా, నీవు పొందిన దెబ్బల చేతే కదా మాకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్యా, బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, ఇదిగో నాయన రోగుల కొరకు నాయన అయా నాయన ప్రార్థించటానికి ప్రభా నీవు చూపించిన నాయన అయా దర్శనాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా, నిజముగా నాయన వారు నాయన ఇదిగో తండ్రి ఎంతో బాధలు నాయన వారు బాధపడుతూ ఉంటారు తండ్రి.
యేసయ్యా కృప చూపండి నాయన, వారి ఏళ్ళ కృప చూపండి నాయన. ఎవరికైతే నాయన నీవు స్వస్థపరచాలని మీ చిత్తమై ఉన్నదో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా వారిని దర్శించండి. ఎవరైతే నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో ప్రభా, యేసు నామములో బిడ్డకి స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసయ్యా వారిని దర్శించండి నాయన, దర్శించండి ప్రభా. వారికి సమాధానము దయచేయండి, వారికి శాంతిని దయచేయండి ప్రభా. నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయము దయచేయండి ప్రభా. యేసయ్యా మీకే వందనాలు ప్రభా. అయా నాయన బిడ్డలు నాయన వారి దోషములన్నీ ఒప్పుకొని ప్రభా నీ సన్నిధిలో నాయన నిజముగా మొరపెట్టడానికి సహాయము దయచేయండి. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచి కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చి ఉన్నాయని సెలవిచ్చారు కదా ప్రభా. దేవా మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచినని చెప్తున్నావు కదా తండ్రి. దేవా బిడ్డలు నాయన వారి ప్రతి దోషాన్ని ఒప్పుకొని ప్రభా నీ సన్నిధిలో సరి చేసుకుని నాయన మొరపెట్టేవారిగా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా నాయన ప్రతి బిడ్డను కనికరించువా ప్రభా, కనికరించు నాయన, కనికరించు తండ్రి. యేసయ్యా కృప చూపండి నాయన. ఈ ప్రార్థన ద్వారా నాయన అనేకులు నాయన ఇదిగో మీ ద్వారా స్వస్థత పొందుకున్నట్లుగా కృప చూపండి నాయన. వారి హృదయాలను కూడా స్వస్థపరచండి ప్రభా. అయా హృదయము నాయన అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదని చెప్తున్నావు తండ్రి. యేసయ్యా వారి హృదయాలను కూడా స్వస్థపరచండి దేవా. వారు మీ సన్నిధిలో అంతము వరకు నమ్మకంగా ఉంటున్నట్లుగా కృప చూపమని, అయా ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని మా రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించినందుకు మీకు వందనాలు. మీరు యెషయా గ్రంథము 57వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. యెషయా గ్రంథం 58:6-9 వరకు చదవండి. మీకు స్వస్థత కావాలి అంటే మీరు ఏం చేయాలో దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ 2 వాక్యాలు చదివి అది అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని ద్వారా స్వస్థతలు పొందుకోండి. ఆమేన్.